ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. సిపి అవినాష్ మహంతి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Lot of money and we'll keep on working. So toll free number కూడా ఇప్పుడు చాలా పబ్లిసైజ్ కూడా అయింది. ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్ ఉంటే ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఈ రాజస్థాన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు బస్సులలో తీసుకొస్తుంటూ అది చిన్న చిన్న ప్యాకెట్లు అంటే 4 ప్యాకెట్స్ గా వాళ్ళు డివైడ్ చేసుకొని 4 పావు కిలోలో 250 grams ప్యాకెట్స్ లో జస్ట్ కన్సీల్ చేసుకోవచ్చు. చిన్న బ్యాగ్ లో కూడా లైక్ పౌడర్ ప్యాకెట్స్ లాగా తీసుకొని వస్తుంది. చాలా ఈజీగా వాళ్ళు తీసుకొని వచ్చిన ప్రైవేట్ బస్ లో. ఇది వాళ్ళకి తెలిసినటువంటి వాళ్ళకి అమ్ముదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇంకా వాళ్ళు ఇప్పుడు ఇంటరాగేషన్ చేస్తే కొద్దిగా మళ్ళీ తర్వాత ఇప్పుడే అరెస్ట్ అయింది కాబట్టి మళ్ళీ ఫర్దర్ వెరిఫికేషన్ లో ఇంకేమన్నా వస్తే అప్పుడు ఇది చేస్తాం. అట్లా అనుకుంటున్నారు. అలా డ్రగ్స్ ఒక్క ప్లేస్ వాళ్ళే కన్జ్యూమ్ చేయరు అలాగని ఉండదు. దే మైట్ వేరే వాళ్ళు కూడా అమ్ముతారు, అలా కాదు. హెరోయిన్ ఈజ్ అంటే ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ లైక్ కొకేన్. ఇట్ ఈస్ అ వెరీ రిఫైన్డ్ నార్కోటిక్. అండ్ మీకు ఐడియా ఉంటుంది గోల్డెన్ క్రెసెంట్ అంటాం కదా. దర్ ఆర్ కంట్రీస్ మోస్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయటకు వెళ్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ గుడ్ క్వాలిటీ హెరోయిన్ అట్ సైడ్ నుంచే వస్తుంది. సో దానికి కన్జ్యూమ్ గ్లోబలీ ఎవరైనా చేయవచ్చు. సో ఇట్ ఈస్ యూజువల్లీ ఇంత ప్యూర్ ఫామ్ లో దానికి మిక్స్ చేస్తారు ఆర్ ఇన్ మచ్ స్మాలర్ క్వాంటిటీస్ కన్జ్యూమ్. ఇట్స్ వెరీ కాస్ట్లీ. జస్ట్ లైక్ కొకేన్ ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ యాజ్ అ డ్రగ్. సో దాన్ని కన్జ్యూమ్ చేసిన వాళ్ళకు దే విల్ ట్రై టు ఫైండ్ పీపుల్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై. దెర్ మైట్ బి సమ్ పీపుల్ ఆల్సో. సో ఆ ప్రాసెస్ లో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పట్టుకున్న వారికి. Usually heroin comes from across the border. It can be almost said that it comes from across the border because ikkada country lo it is not produced anywhere. It comes from మీరు చదివి కూడా ఉంటారు. ఎనీ బిగ్ క్యాచెస్ పోర్ట్స్ లో కానీ ఆఫ్ షోర్ ట్రాలర్స్ లో కానీ బార్డర్స్ లోనే ఎక్కువ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ అక్రాస్ ద బార్డర్. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ లోనే అయిందని మనం విత్ అథారిటీ చెప్పలేం, బట్ వెరీ హై పాసిబిలిటీ అక్కడే అయ్యొచ్చు. యూజువల్లీ అక్రాస్ ద బార్డర్ ఇట్ గెట్స్ స్మగ్ల్డ్ అక్రాస్ ద బార్డర్ డ్రగ్స్. The border we share. Sorry. No, these persons are the second layer of peddler. The person that Acharya, who is the main supplier, we will be filing PT warrant. If he is already in jail, we'll verify. They have told that he is in jail. We are in the process of verifying that whether it's that same person or not. Once we are certain of the facts, we have to verify what things they are telling about the seizure also. I mean about the drug also. So once adi verify aynaka, if he is actually in jail and this thing, will take him on a PT warrant and then further see what his source was for heroin. Sir, వీళ్ళకి లోకల్ పెడ్లర్స్ ఎవరైనా ఉన్నారా సార్? వీలే అంటే రాజస్థాన్ నిన్న నేమిచంద్ వచ్చారు. అది కాకుండా ఇక్కడ అజయ్ భాటి అండ్ హరీష్ సిర్వి అని ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ ద్వారా వీళ్ళు ఇక్కడ లోకల్ కాంటాక్ట్ చేసి ఫర్దర్ అమ్ముదామని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి అంటే ఇది చాలా ఎక్కువ కన్సంప్షన్ లో కూడా మీకు దొరకదు హెరోయిన్ ఈ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో. ఇంకా నాట్ యాజ్ కామన్ యాజ్ ఆఫ్ కోర్స్ గాంజా కూడా కాదు. కోకేన్ ఎక్కువ యూ సీ కన్సంప్షన్ ఇన్ పార్టీ కైండ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఆర్ ఇలాంటి ఎన్వైరన్మెంట్ కోకేన్. గాంజా ఈజ్ మోర్ దోస్ హు వాంట్ చీపర్ డ్రగ్స్ వాళ్ళకి యాక్సెస్ లో ఉంటుంది. బట్ దీని కన్స్యూమర్ బేస్ ఇంకా అంత